రెడ్డి గారు ఓకే రైట్ రెడ్డి గారు సుధాకర్ గారు మీరు ప్రస్తుతం మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇవ్వండి ఒకసారి మాట్లాడదాం అమ్మతోని అమ్మా అమ్మ మాట్లాడండి ఏం కాదు నీ కొడుకునే ఇట్రండి మాట్లాడండి అమ్మా వందనమమ్మా సార్ రాష్ట్ర మహిళా కన్వీనర్ ఓకే చెప్పడమ్మా మీ వల్లనే ఈరోజు మేము ఇట్లా ఆరోగ్యంగా బతకగలుగుతున్నాము మీరు ఏదైతే గ్రామాలలో తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారో దాని ద్వారానే ఈరోజు మాకు నీరు కానీ మాకు ఒక పరిశుభ్రత అనే కనబడుతుంది మేము ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి ఉన్నామంటే మీరే కారణం దీని మీద మీరేమంటారమ్మా చెప్పండి సార్ మేము పారిశుద్ధ కార్మికులంగా సార్ అయితే మేము 60,000 మంది ఉంటాం సార్ మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదివరకు మన తెలంగాణ ఇది ఉండేగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మమ్మల్ని దేకలేదు కాబట్టినే ఈసారి ఏం చేసినామంటే మేము కాంగ్రెస్ వస్తే మాకేమన్నా మంచిగా ఉద్యోగం మంచిగా పెంచుతారేమో మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఏదన్నా తెలుగుకి తెస్తారేమో అన్ని మల్టీపర్పస్ తీసేస్తారేమో మాకు పర్మనెంట్లీ చేస్తారేమో అని చెప్పి మేము ఆశపడి మేము కాంగ్రెస్ ను గెలిపించినందుకు మాకు మంచిగా చెప్పుతాను బుద్ధి చెప్తున్నారు సార్ మాకు మేము టిఆర్ఎస్ కు పట్టిన గతి ఈ కాంగ్రెస్ కూడా పట్టిస్తాం సార్ మా ప్రభుత్వము మేము ఎంత 60,000 మంది ఉంటే మా చుట్టాలు కూడా 60,000 మంది సార్ మొత్తం మీద మా గ్రామ పంచాయతీల తరపునే ఈ టిఆర్ఎస్ పక్కన జరిగింది ఎర్రబెల్ దయాకర్ మమ్మల్ని బంధించిండు అక్కడ పాలకూర్తిలో పోతే మేము సమ్మయ్యని కానీ పోయినాం ఆయన ఇల్లు ముట్టడిద్దామని పోతే వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని బంధించిండు 3 రోజులు జైల్లో పెట్టిండు అందుకే మా అవసరం నుంచి పక్కకు జరిగింది అని చెప్పి సీతక్కతో కూడా మాట్లాడితే సీతక్క కూడా మాకేం సాయం చేస్తలేదు సార్ మేము పోతే మాత్రం ఏం లేస్తలేరు మమ్మల్ని ఏం చేస్తలేరు కాబట్టి మాకు మల్టీపర్పస్ అని పెట్టి సార్ మస్తు మంది బాణాలే పోతున్నాయి సార్ మాది కారోబార్ అని పెడతారు ఆ కారోబార్ కు 12 మంది చెప్తారు ఆయన తమ్మం ఎక్కమంటాడు మోర్ తీయమంటాడు అన్ని పనులు చెప్పి కరెంట్ రాకుండా కానీ కరెంట్ వేపించే వరకల్లా ఆ తమ్మం మీకెళ్ళి వాడి చచ్చిపోతే ఆయన పిల్లలాగం పెళ్ళ భాగం రూపాయి ఇచ్చేయలేదు సార్ 5,000 ఇస్తుర్రు ఆ సాగు చేయని కానీ అది కరెక్ట్ కాదు సార్ మాకు మొత్తం మీద అన్యాయమే జరుగుతుంది సార్ మాకు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు మల్టీపర్పస్ తీసేసి మాకు కనీస వేతనం 26,000 ఇచ్చి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తేనే ఏం కాదు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా లేకపోతే మాత్రము ఇదే ఓకే అమ్మా